హ్యాపీ వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పూజ అయితే అయిపోయింది. సో ఫస్ట్ టైం మేము ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాం అనమాట. అది కూడా మా నేత్ర వల్లనే. మా నేత్ర చాలా ఫోర్స్ చేయడం వల్ల వినాయకుడు ఈరోజు మా ఇంటికి వచ్చాడనమాట. సో గణపయ్య మా ఇంటికి రావడానికి 8 ఏళ్ళు పట్టింది. అంతేగా, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు అంతగా కుదరలేదు. బట్ ఈసారి నేత్ర ఒకటే పట్టు పట్టిందనమాట, వినాయకుడు రావాల్సిందే అని. సో అందుకే వినాయకుడు వచ్చేసాడు. సో ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. అపార్ట్మెంట్లో కూడా మేము వినాయకుని పెడతాం ఎవ్రీ ఇయర్. సో అపార్ట్మెంట్లో పూజ ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో పూజ అక్కడ ఎలా అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. వినాయక చవితి రోజు అందరు బిజీగానే ఉంటారండి. సో మనకన్నా బిజీగా పంతులు ఉంటారనమాట. సో ఆ రోజు మేము ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి ఇంకా కింద పూజ అయితే అస్సలు స్టార్ట్ కాలేదనమాట. ఎందుకంటే పంతులకి చాలా బిజీ, చాలా పూజలు ఉన్నాయి. సో మా అపార్ట్మెంట్ పూజకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో మా ఇంట్లోదే 1:30 అయిపోయింది. సో అపార్ట్మెంట్లో 2:30కి అలా స్టార్ట్ అయిందనమాట. కానీ పర్వాలేదు, ఎందుకంటే ఆ టైంకి అందరు పూజలు చేసుకొని అందరు ఫ్రీ అయిపోయారు. సో అందరూ కింద అపార్ట్మెంట్ పూజ హ్యాపీగా చేసుకున్నాం అనమాట. సో పూజ ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తం మీరు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో అపార్ట్మెంట్లో గణేశుడు అంటే ఫస్ట్ అందరికన్నా ఎక్కువ హ్యాపీ అయ్యేది పిల్లలేనండి. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా వినాయకుడు అని వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే పిల్లల కోసం ప్రత్యేకంగా గేమ్స్ ఉంటాయి, సాంగ్స్. సో ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళ అల్లరితోనే ఉండిపోతుంది అనమాట. సో మా అపార్ట్మెంట్లో ఉమెన్స్కి కూడా ఫుల్ గేమ్స్ అనేటివి ఉంటాయి. సో మేము ఈ ఒక్క వినాయక చవితి 5 days మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అంత ఉమెన్స్ అంతా మొత్తం ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. గేమ్స్, పిల్లలు గేమ్స్. సో ఇలా హడావిడితో అసలు టైం ఎప్పుడు గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము వినాయక చవితిని. సో లేట్ చేయకుండా वर्तमान विवर्ग चंद्रमानी नामदेश प्रधान नामदेश प्रियांक नामदेश चेतन लक्ष्मी नामदेश श्याम नामदेश नागेल गोचर घोष सांब मुझ नामदेश वासुदेव नामदेश गोपाल नामदेश वंदे नामदेश सत्य नामदेश राज परिवार के दल कर दिसको महागणाधिपतये नमः वस्त्रयुक्तं समर्पयामि यज्ञोपवीतं यज्ञं पट्कोळि पट्को यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिं पुरस्तात् आयुष्यं ఈ మూడుది అక్కడికి ఉంది జర అక్కడికి ఉంది ఈ మూడు ముందరికి రాని महागणाधिपति नमः यज्ञोपवीतं समर्पयामि अंतेना समझा అయినా ఒకసారి ముందల పసుపు కుంకుమ గంధం అక్షంతలేండి महागणाधिपति नमः हरिद्रां समर्पयामि गणाधिपाय नमः भूदेवतं पूजयामि उमाधिपाय नमः विलवतं पूजयामि गणाय नमः दुर्वाय कवचं पूजयामि ओम मरुदेवे नमः दुर्वाय वटवे नमः दाडिपतं पूजयामि सर्वेश्वराय नमः देवतारपतं पूजयामि पालपुत्राय नमः मरुकपतं पूजयामि हेरंबाय नमः सिद्धवारपतं पूजयामि दुर्गणाय नमः जाजपतं पूजयामि सुराप्रदाय नमः गणदेवतं पूजयामि इदवक्त्राय नमः शिवेपतं पूजयामि विनायकाय नमः अश्वत्रपतं पूजयामि सूरदेवताय नमः आर्द्राय नमः ओम शिवगणाय नमः ओम गजकन्निकाय नमः ओम सर्वविघ्नविनाशाय नमः ओम गजाननाय नमः Sirila
చాలా తిప్పండి గణపతి తిప్పండి కర్పూరమంగళ మహానైరాజనం సమర్పయామి. జయ గురు గణేశ్ మహారాజ్ కి జయ గురు గణేశ్ మహారాజ్ కి జయ గురు గణేశ్ మహారాజ్ కి అందరి హారతి తీయండి. కాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మోత్రాయి మహాన్. గణేశం గురించి ధర్మసందేహం ఏమైనా అడుగుతారా? అడగాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే. ఇలా చాలా ఉంటాయి. కొంచెం టైం మాకు రాత్రి 1 గంట వరకు ఉంటాయి. ఇంతవరకు కూడా ఎవరు బుధం చూపు చెప్పలే. టైం తీసుకోలేదు. మీరు నన్ను అడిగినట్టు కూడా సమాధానం కొద్దిగా తులసిమాల అంటే స్వామివారి కథ అయినట్లే అక్షంతలు వేసుకున్నట్లే. ఇంకా రావాలి. అశ్వదాయ గోదావరి వాగ్దేవ్ దుర్గేష్ తర్వాత అందరు పెద్ద తీసుకోండి, ఇస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. నా ఒక్క అంత వస్తలే, మీ అందరు కలిసి మైక్ ఉంది భారత్ మాతా కీ. ఇంట్లో ఒక్కరిద్దరు ఉంటేనే మనం ఎన్నో ప్రసాదాలు చేసుకుంటాం. అపార్ట్మెంట్ ఇంతమంది ఆడోళ్ళం కలిసి ఎన్ని ప్రసాదాలు చేయొచ్చు అనమాట. సో అందుకే అసలు ఎన్ని ప్రసాదాలు ఎవ్రీ ఈవినింగ్ ఇంతకన్నా ఎక్కువ ప్రసాదాలే వస్తాయన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. అన్ని వెరైటీ ఆఫ్ ప్రసాదాలు రోజు ట్రై చేయడము చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అంటే రోజుకు ఒక వెరైటీ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో అందుకే చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ విధంగా అపార్ట్మెంట్లో ఫస్ట్ డే పూజ అయితే జరిగిందండి. సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.